నొప్పి ఎలా ఉంది? లైఫ్‌లోకి సునామీ వచ్చినట్టుందా? కర్మ రిటర్న్సా? రేయ్, నువ్వు నాశనం చేసింది నా లైఫ్ కాదురా, సూర్య లైఫ్. వాడికెవరూ లేరు. వాడేమన్నా నీలాగా ఎదవనుకుంటున్నావా? వాడు చాలా మంచోడు. ఇప్పటికే వాడు బాధలతో కష్టాలతో నరకం చూస్తున్నాడు. రీసెంట్గానే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇలాంటి టైంలో నువ్వొచ్చి ఏం చేసావో నీకు తెలుసా? నువ్వు ప్రేమించిన అమ్మాయి వేరేవాణ్ణి లవ్ చేస్తుందంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అలాంటిది వాడు ప్రేమించిన అమ్మాయి వేరే వాడితో పడుకుందంటే వాడికి ఎలా ఉంటుందో తెలుసా? ఆ బాధని వాడు భరించగలడా? సారీ రూపా. నేను ఇవేమీ ఆలోచించలేదు. నువ్వే చెప్పరా. నేను మంచి అమ్మాయిని కాదా? నేను నిన్ను ట్రూగా లవ్ చేయలేదా? నువ్వెన్ని తప్పులు చేసినా సరే నేను నీతోనే ఉన్నాను. కానీ నువ్వు మారావా? మారలేదు. మనం ఫిజికల్గా మీట్ అయినప్పుడు నేను నా ఇష్టంతోనే ఒప్పుకున్నానా? అది ఇచ్చే వరకు నా కాళ్ళ మీద పడి ఏడిచెవరా ఎదవా. నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం ఒప్పుకున్నాను. నువ్వే నా హస్బెండ్ అనుకుని ఒప్పుకున్నాను. అని అది నువ్వు నిలబెట్టుకున్నావా? అప్పుడు నన్ను మోసం చేసావు. ఇప్పుడు మళ్ళీ వచ్చి నా జీవితాన్ని నాశనం చేసావు. నన్ను ఒక బజారు దానిలా నిలబెట్టావు. థ్యాంక్ యూ రా. తప్పులన్నీ నువ్వు చేసి నన్ను వెధవం చేసావు. నా విషయంలో నువ్వు ఏ తప్పు చేయలేదు రూపా. నువ్వు చాలా మంచి అమ్మాయివి. నేనే ఎదవనే. నువ్వు సంతోషంగా ఉండడం చూసి ఓర్చుకోలేకపోయాను. నా మీద నీకు కోపమున్నా ప్రేమున్నా నువ్వు టార్గెట్ చేయాల్సింది నన్ను కదా. మధ్యలో సూర్య ఏం చేశాడ్రా? నాలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్గా ఉండకపోవడం నీ తప్పు. నీలాంటి వాడిని లవ్ చేయడం, అతిగా నమ్మడం నాది తప్పు. మనిద్దరం తప్పులు చేసి మధ్యలో వాణ్ణి బలి చేయడం కరెక్ట్ కాదు కదా. నేను మీ ఇద్దరిని ఎలాగోలా కలిపేస్తాను రూపా. వాడిది నీలాగా అవసరానికి ఒక అబద్ధం చెప్పే క్యారెక్టర్ అనుకుంటున్నావా? వాడి దృష్టిలో నేను ఒక బజార్ దాన్ని అయిపోయాను. ఇంకా ఈ కథ ముగిసిపోయినట్టే.